హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయ్యుబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటి వరకు మనం 13 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 14 ఎపిసోడ్, ఇదే చివరి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనకి మిషెల్ గారు తన అద్భుతమైన అభిప్రాయాలను, తన యొక్క మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలను బయటకు తీసుకురావడం జరిగింది. ఇవి వింటున్నంతసేపు కూడా నా అభిప్రాయాలే అన్నట్లుగా నాకు అనిపించింది. ఇలాగే దివ్య మానవులందరికీ కూడా వింటున్నంతసేపు వారి వ్యక్తిగత అభిప్రాయమే అన్నట్లుగా అనిపిస్తుంది మాస్టర్స్. ఇవి శ్రద్ధగా ఈ ఎపిసోడ్ అంతా వినండి. అయితే ఈ ఎపిసోడ్లకు వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలు మన భౌతిక దేహం గురించి తెలుసుకొని వెళ్దాం మాస్టర్స్. ఈ మానవ దేహం అనేది చాలా అద్భుతమైన దేహం మాస్టర్స్. ఇది అందరూ అంటున్నట్టు రక్తమాంసాలతో ఏర్పడింది కాదు. ఎందుకంటే మన భౌతిక దేహంలోనే సమస్త సృష్టి ఉంది మాస్టర్స్. ఇంత అద్భుతమైన మానవ దేహాన్ని మనం ధరించడం అంటే అంత ఆషామాషి కానే కాదు. ఈ దేహం కోసం మనము యోధలోకం అంటారు, దాని యోనిలోకం అని కూడా అంటారు. అక్కడ మనము మన సత్కర్మలు చెల్లించి యుగాల తరబడి వెయిట్ చేసి మరి ఈ దేహాన్ని మనం సంపాదించుకున్నాం. అంత అద్భుతమైన ఈ దేహంలో సమస్త సృష్టి ఉంది. మనకి కేవలం ఒక్క దేహం కాదు మాస్టర్స్, 9 దేహాలు ఉన్నాయి. వాటినే మనము అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ, కారణ, మహాకారణ అని 9 దేహాలుగా మనము వీటిని పిలవడం జరుగుతుంది. ఈ 9 దేహాలు కూడా 9 లోకాలకు కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్స్. ఎలా అంటే ఇప్పుడు అన్నమయ కోసం అంటే భూలోకానికి, ప్రాణమయ కోసం అంటే భువర్లోకానికి, మనోమయ కోసం అంటే స్వర్గలోకానికి. దీన్నే మనం సువర్లోకం అని కూడా అంటాం. అలాగే విజ్ఞానమయ కోసం ఇది మహర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అట్లాగే ఆనందమయ కోసం ఇది జనర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. విశ్వమయ కోసం అంటే తప్పర్లోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా నిర్వాణమయ కోసం సత్యలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే కారణ, మహాకారణ శరీరాలు మన అంటే పరినిర్వాణ, పరినిర్వాణ ఈ దేహాలు కారణ, మహాకారణ లోకాలకు చెంది ఉంటాయి. అయితే ఇక్కడ కారణ శరీరం అనేది ఇంకొక భౌతిక దేహం మాస్టర్స్. మనకి ఈ భౌతిక దేహం మాత్రం అంటే ఫిజికల్, ఎథరిక్, మెంటల్ బాడీస్ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలు ఈ 3 కూడా ఈ భూలోకానికి సంబంధించినవి, అంటే మన సూర్యమండలానికి సంబంధించినవి. మిగతా అవన్నీ కూడా ఇతర లోకాల్లో ఉన్నటువంటి ఆ లోకాలకు సంబంధించినటువంటివి. అయితే కారణ శరీరం అనేది మాత్రం ఇది శాశ్వతమైన భౌతిక దేహం మాస్టర్స్. భూలోకానికి చెందిన ఈ భౌతిక దేహం ఇది మళ్ళీ జన్మలు తీసుకుంటుంది. అంటే ఇది తాత్కాలికమైనది. కానీ కారణ శరీరం అనేది మాత్రం శాశ్వతమైనది మాస్టర్స్. ఈ దేహంలో మనం ఎప్పటికీ ఉండగలము. దీన్ని మనం మళ్ళీ అణువులు, పరమాణువులుగా విచ్ఛిన్నం చేసుకొని అనంత చైతన్యంలో కలిపేసుకోవచ్చు. దీన్ని మహాకారణ శరీరం అంటామన్నమాట. ఇప్పుడు మన తావోరీస్ కూడా కారణ శరీరాల్లోనే ఉన్నారు. ఇవి శాశ్వతమైన భౌతిక దేహాలు. మనకి మొత్తం 12 చక్రాస్ ఉన్నాయి మాస్టర్స్. వీటిలో 7 చక్రాస్ వచ్చి మన భౌతిక దేహంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణమయ శరీరానికి, ప్రాణమయ శరీరం లోపల ఉంటాయి. ఏదైనా డాక్టర్స్ అన్నమయ శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ చేయగలరు, దాని గురించి మాత్రమే తెలుసు. మిగతా ఏ శరీరాల గురించి ఎవరికీ తెలియదు. అలాగే మన సూక్ష్మ శరీరం కావచ్చు, మిగతా శరీరాలు కావచ్చు, వీటిలో ఉన్న చక్ర సిస్టమ్ కావచ్చు, DNA సిస్టమ్ కావచ్చు, ఏవి కూడా మానవ మాత్రలు అయితే కనుక్కోలేరు మాస్టర్స్. వీటిని అంత నిగూఢంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే మన DNA కూడా 2 DNA మాత్రమే డాక్టర్స్ కనిపెట్టగానే మిగతా 10 DNA అయితే వాటిని ఎవరు కనిపెట్టలేకపోయారు. మనకి ఉన్న 7 స్థితులు అంటే వీటిల్ని పత్రిసారైతే స్థితులు అంటారు, కొంతమంది చక్రాస్ అంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 వచ్చి మన ఊర్ధ్వలోకాలకు సంబంధించినవి మాస్టర్స్. అలాగే మన దిగువ అధోలోకాలకు సంబంధించినవి మనం ఏదైతే కింద తుంటి భాగం నుంచి కింద
అరికాలి వేళ్ల వరకు ఉన్న భాగాలను మనము అధోలోకాలతో పోలుస్తాము. ఇవి కూడా 7 లోకాస్ మాస్టర్స్. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. ఈ 7 లోకాలకు ఈ కింద ఉన్నటువంటి మన కాళ్ళ భాగం చివరి వరకు కూడా ఈ లోకాలు కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మొత్తం 7 14 లోకాలు మన దేహంలోనే ఉన్నాయి. అలాగే మన పాదాల కింద 3 అంగుళాల కింద మనకి భూమి చక్ర అనేది ఉంటుంది. అలాగే మన తల పైన 3 అంగుళాల పైన మనకి సోల్ స్టార్ చక్ర అనేది ఉంటుంది. అంటే మన ఆత్మకు సంబంధించిన చక్రం ఉంటుంది. ఈ 7 స్థితులు కాకుండా మనకి మళ్ళీ పైన మన ఇతర దేహాలకు సంబంధించిన ఇంకొక 5 చక్రాస్ కూడా ఉన్నాయి మాస్టర్స్. అయితే ఈ చక్రాస్ అన్నీ నిద్రాణంగా ఉంటాయి కాబట్టి వీటిల్ని శుద్ధి చేసుకొని మనం యాక్టివేషన్లోకి తెచ్చుకోవాలంటే కేవలం ధ్యాన సాధన మాత్రమే. అలాగే మన బాడీస్ కూడా ఒకదానికంటే విడివిడిగా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఒకే దారానికి కట్టిన గాలిపటాల్లో మనం స్టెప్ బై స్టెప్ వాటిని అమర్చుకోవాలంటే దీనికి కూడా కేవలం ధ్యాన సాధన మాత్రమే మాస్టర్స్. వీటిల్ని ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసుకుంటాం మనం అన్ని లోకాలతో కనెక్ట్ అయిపోతాం. సమస్త సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క అంశాలను తీసుకొచ్చి మన భౌతిక దేహంలో ఇమర్చడం జరిగింది. ఇవి కోటాను కోట్ల అణువులు అంటాం మనం వీటన్నిటిని. అలాగే 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. అంటే మనం ఏదైతే ఒక కణం రూపంలో భూమి మీదకి వచ్చామో అటువంటి కణాలు మన బాడీ లోపల 100 ట్రిలియన్స్ ఉంటాయి మాస్టర్స్. ప్రతి కణానికి కూడా జీవం ఉంది, ప్రతి అణువుకు కూడా జీవం ఉంది. అలాగే మన దేహంలో నవరంధ్రాలు కాదు 197 రంధ్రాలు ఉన్నాయి. 100 రంధ్రాలు వచ్చి మన బొడ్డు భాగంలో ఉంటాయి. 90 రంధ్రాలు వచ్చి మన చెవుల భాగంలో బ్యాక్ సైడ్ ఉంటాయి. అలాగే కోట్ల కాంతి గోళాలు ఉంటాయి మన దేహంలో. ఈ కాంతి గోళాలన్నీ మన నాసికారంధ్రం భాగంలో అలాగే మన ఈ బ్యాక్ వెన్నుముక పై భాగంలో మెడ భాగంలో ఉంటాయి మాస్టర్స్. ఇవన్నీ అవసరమైనప్పుడు మాత్రమే మనం దివ్య మానవులుగా మారినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అలాగే మన ఆరా అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి కూడా ఆరా ఉంటుంది. అయితే సామాన్య మానవుడికి 5 అడుగుల దూరం వరకు మాత్రమే ఉంటుంది మాస్టర్స్. వీటిలో రకరకాల వాళ్ళ స్థితిని బట్టి రంగులు అనేది ఉంటాయి. కానీ అత్యధికంగా అద్భుతంగా మారినటువంటి దివ్యాత్మ స్వరూపులకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బుద్ధుడికైతే 3000 అడుగుల వరకు ఆరా విస్తరించి ఉంది. అలాగే ఇందిరాగాంధీ గారికి కూడా 1000 అడుగుల ఆరా ఉందని నేను విన్నాను. అలాగే మనకి 2 DNA మాత్రమే ఈ 3rd డైమెన్షనల్ యాక్టివేషన్లో ఉండేది. ఇప్పుడు మనకి మొత్తం 12 DNA ఉన్నవి. ఇవన్నీ యాక్టివేట్ అయితే మనం అన్ని లోకాలతో కనెక్ట్ అవుతాము. ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి, పరిశుద్ధి అవ్వాలి, ప్రతి బాడీని మనం యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే కేవలం ధ్యాన సాధన మాత్రమే. అంతేకాకుండా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన భౌతిక దేహం శాకాహారం కోసమే నిర్మితమైనది. కేవలం శాకాహార శరీరం మాత్రమే. ఈ శరీరంలో ఎప్పుడైతే మనం మాంసాహారం వేస్తామో ఒక మిక్సీలో ఒక గులకరాళ్ళు వేసి తిప్పినట్లుగానే మన దేహం అనేది చాలా సఫర్ అయ్యి రోగగ్రస్తం అవుతుంది మాస్టర్స్. అందుకే మాంసాహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భుజించకూడదు. మొట్టమొదటిగా మనము అద్భుతంగా దివ్య మానవులుగా మారాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇందులో మష్రూమ్ కానీ గార్లిక్ కానీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది రాక్షస ఆహారం, గార్లిక్ కానీ మష్రూమ్ కానీ. మిగతా శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. ధ్యాన సాధన మనం గంటలు ధ్యాన సాధన చేయాలి. అలాగే ఈ బుక్స్ రూపంలో మనకు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటూ మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన గ్రేట్ మాస్టర్స్ అందిస్తున్న జ్ఞానాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మనం మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది. అలాగే మనము సాధారణ మానవులము దివ్య మానవులుగా మనం వెలుగొందుతాం మాస్టర్స్. ఇంకా వీటి గురించి చెప్పుకోవాలంటే అనంతంగా ఉంటుంది కాబట్టి మనం బుక్లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే ఈ భౌతిక దేహం అనేది పంచభూతాలతో ఏర్పడింది. మనకి సైంటిస్టులు కూడా కనుక్కున్నారు ఈ భౌతిక దేహాన్ని గట్టిగా పిండి ఒక మాంసం ముద్దలాగా చేస్తే
మన అగ్గిపుల్ల మీద ఉన్నటువంటి ఆ చిన్న మందుగుండు ఏదైతే ఉందో అంత పరిణామంలో మాత్రమే ఈ మాంసం అనేది వస్తుంది. మిగతా అంతా కూడా గాలి, నీరు, నిప్పు ఈ వాయువులతోనే ఏర్పడి ఉంది మాస్టర్స్. అంత అద్భుతమైన ఈ భౌతిక దేహం ఇది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ తిరగక్కర్లేదు, ఎవరికి మనము పూజలు భజనలని మనము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. సమస్తము మనలోనే ఉంది కాబట్టి కేవలం ఉన్న చోటే కూర్చొని ఎప్పుడైతే మనతో మనం మమేకం అయిపోతామో, మన అంతరంతో మనం కనెక్ట్ అయిపోతామో, సమస్త సృష్టితో మనం కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. ఇదైతే నేను చెప్పగలను. ఇంకా దీని గురించి అయితే చాలా విషయాలు మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాము. ప్రస్తుతం అయితే బుక్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఈరోజు తుది పలుకు. నా రచన పూర్తి చేసిన 3 ఏళ్ల తర్వాత ఈ తుది పలుకును జత చేస్తున్నాను. గత 3 ఏళ్లుగా దీన్ని ప్రచురించడానికి విఫల యత్నం చేశాము. ఇలాంటి ఓ అసాధారణమైన ప్రత్యేకమైన కథనం ప్రచురించడానికి కావలసినంత ఆత్మస్థైర్యం కలిగిన అరాఫరా పబ్లిషింగ్ సంస్థను కలిసే వరకు నాకు ఎంతగానో పరితపించాను. నా అంచనాలకు భిన్నంగా తావో నాకు ఏ విధమైన సంకేతాలు ఇవ్వలేదు. టెలిపతి ద్వారా కానీ మరే విధంగా కానీ ఎలాంటి సంప్రదింపులు లేవు. అయితే ఓ రోజు కైన్స్లో ఓ అశరీర దివ్య స్వరూపం ప్రత్యక్షమై నిస్సందేహంగా వారు ప్రతిదీ గమనిస్తున్నారని రుజువు చేసింది. అయినప్పటికీ ఏ సందేశము ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రచురణ ఆలస్యం కావటం కూడా సహేతుకమే అనిపిస్తుంది. అందువల్ల సహజమైన గొలుసుకట్టు సంఘటనల తర్వాత తావో పరిస్థితి చేతుల్లోకి తీసుకొని ఈ రచనను ప్రచురించే సత్తా కలిగిన సరైన ప్రచురణకర్త దృష్టికి దీన్ని తీసుకు వెళ్ళటంతో కేవలం 2 నెలల్లో గ్రంథ ప్రచురణ పూర్తయింది. తావో మరి వారి బృందం ఇలా అనుకుని ఉంటారు: 3 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం తమ సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు, ఇప్పుడు అది సిద్ధంగా ఉంది అని. మీకు ఇదంతా విచిత్రంగా అనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం కాదు. వారి అద్భుతమైన సమయ స్ఫూర్తిని నేను ఎరుగుదును కదా. ఏ క్షణంలో ఏ సంఘటన జరగాలో వారికి చాలా ఖచ్చితంగా తెలుసు. ఈ 3 ఏళ్ల కాలంలో కొంతమంది సన్నిహితులకు మాత్రమే నా చేతి ప్రతిని చదవడానికి అనుమతించినప్పుడు వారు నన్ను భౌతిక శరీరంతో సహా తమ గృహానికి తీసుకువెళ్ళి మరీ ఈ పుస్తకాన్ని ఎందుకు వ్రాయమన్నారు అనే విషయాలని నాకు కూలంకషంగా అర్థమయ్యాయి. భౌతిక శరీరంతో సహా అనే పదాన్ని నేను నొక్కి వక్కాణించేది ఎందుకంటే ఇది చదివిన తర్వాత తరచూ అందరి నుంచి వచ్చే ప్రతిస్పందన ఏమిటంటే, మీరు కలగని ఉంటారు, బహుశా పారంపర్య కళలు వెల్లువెత్తాయేమో అని. ఎవరి స్పందన ఎలా ఉన్నప్పటికీ నా వ్రాత చదివిన ప్రతి ఒక్కరూ దానిలోని అంశాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. 3 రకాల పాఠకులు ఉన్నారు. అత్యధికులు నేను మరో గ్రహానికి వెళ్ళానని నమ్మలేకపోయినప్పటికీ వారు ఆ పుస్తకాన్ని చదివి ఎంతగానో కదిలిపోయామని ఒప్పుకున్నారు. కొన్ని విషయాల్లోనైతే ఇది యథార్థంగా సంభవించిందా లేదా అన్నదానికి అతీతంగా అందులో ఉన్న అంతర్లీన సందేశం శక్తివంతంగా అమోఘంగా ఉందని తెలియజేశారు. కొంతమంది వరుసగా 1కి 2 సార్లు చదివి తమ సంశయాల్ని తొలగించుకొని ఇది యథార్థమేనని, ఈ రచయిత వ్రాసింది వాస్తవమేనని నిర్ధారించుకునే మాజీ సంశయవాదులు వీరు. ఇంకా 3వ కోవకు చెందిన వారు చక్కగా ఆత్మ పరిణతి చెంది ఈ రచన ఆద్యంతము సత్యమని తెలుసుకొని అనుభూతి చెందుతున్న ఆత్మజ్ఞానులు. అయితే పాఠకులందరికీ నేను చేస్తున్న విన్నపం ఒక్కటే: ఈ పుస్తకాన్ని ప్రతి వారు కనీసం 3 సార్లైనా చదివి తీరాలి. వ్రాత ప్రతిని చదివిన 15 మంది సన్నిహితుల్లో ప్రతి ఒక్కరికి విభిన్నమైన ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఉన్నాయి. వారంతా మరింత సుదీర్ఘంగా వివిధ అంశాల గురించి వివరించమని నన్ను కోరారు. ఫ్రెంచ్ విద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన నా స్నేహితురాలు ఒకరు దీన్ని ఇప్పటికే 3 సార్లు చదివి తన బెడ్ సైడ్ టేబుల్ మీద భద్రంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మీరు ఆస్తికులైతే, అది క్రైస్తవులైతే బైబిల్లోని వివరణలను చూసి
నిర్ఘాంతపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా శిలువపై ఆత్మార్పణ గావించిన క్రీస్తు యొక్క నిజమైన గుర్తింపును తెలిపే ప్రకరణలలో నన్ను క్షమించండి. ఈ పుస్తకం ఏ మతాన్ని విమర్శించే ఉద్దేశంతో వ్రాయబడినది కాదని, ఇది కేవలం నా వ్యక్తిగత పరిశీలనలు కాదని మాస్టర్ ఆఫ్ ది తావోరి తావో నాకు నిర్దేశించిన వివరాలేనని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నాకు వివరించబడినవన్నీ జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని ఏది పొల్లుపోకుండా వ్రాయమని వారు నన్ను ఆదేశించారు. నేను వారి సూచనలు పాటించాను. తావోతో నేను జరిపిన మరెన్నో సంభాషణలు ఈ పుస్తకంలో పొందుపరచలేదు. విశ్వసించండి, ఆ దివ్యాత్ములు ఆత్మ పరిణామ క్రమంలో ప్రతి కోణంలో మనకన్నా ఎంతో పరిణతి సాధించినవారు. మరికొన్ని అంశాలను నేను తెలుసుకున్నప్పటికీ వాటిని ఇందులో పొందుపరచకపోవడానికి కారణం ఏమిటంటే సంపూర్ణంగా వారిని ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోగల సంప్రజ్ఞత నాకు ఇంకా రాలేదని భావించడమే. అయితే ఈ తుది పలుకు ద్వారా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవకాశం దొరికింది. కొన్ని ముఖ్యమైన అంశాలపై నేను పాఠకులను హెచ్చరించక తప్పట్లేదు. ఈ పుస్తకం గురించి నేను ఇప్పటికే విన్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధపెట్టాయి. ఈయన కొత్త క్రీస్తుగా భావిస్తున్నాడు. ఆయన గొప్ప గురు, మనం వారి సిద్ధాంతాలు అనుసరించాలి. మీరు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇంకా మీరు ఓ నూతన మతాన్ని కనుగొన్నారు లాంటివి. ఇలాంటి వారంతా నా అంతరిక్ష యాత్ర గురించి మాత్రమే విన్నారు అనుకుంటున్నాను. వారు నిజంగా పుస్తకాన్ని సరిగ్గా అధ్యయనం చేయలేదు, కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ చదవమని పదే పదే చెప్పలేను కదా. ఈ మానవాళి దివ్యత్వం మరియు విశ్వం యొక్క సృష్టి మొదలైన ప్రాధాన్యత కలిగిన విషయాలను గురించి తెలుసుకోవడానికి అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పుడు వారి మదిలోని గందరగోళాన్ని స్థిమితపరచుకొని ప్రశాంతంగా కూర్చొని సావధానంగా చదవరు. ఎందుకని? ఏదేమైనప్పటికీ నా స్నేహితుడి నుంచి వచ్చిన ఒక స్పందన, అదృష్టవశాత్తు ఒకే ఒక స్పందన నన్ను అసంతృప్తికి గురి చేసింది. అతని సందేహాలు ఏమిటంటే, ఆ స్పేస్ క్రాఫ్ట్ను నట్లు బోల్టులతో బిగించారా, తయూబా గ్రహంపై టెలిగ్రాఫిక్ స్తంభాలు ఉన్నాయా మొదలైనవి. అలాంటి వారికి మరోసారి పుస్తకాన్ని ఆశాంతం చదవమని సిఫార్సు చేస్తున్నాను. ఇంకా అతను ఏమన్నాడంటే, ఈ పుస్తకంలో అంతరిక్ష నౌకకు లేదా గ్రహాలకు మధ్య క్షిపణులు లేదా అలాంటి ప్రాణాంతకమైన ఆయుధాలతో యుద్ధాలు కూడా ఉన్నట్లయితే బాగుండేదని, నిజానికి జనానికి అలా ఉంటేనే నచ్చుతుంది అని అన్నారు. ఇదేమీ సైన్స్ ఫిక్షన్ నవల కాదని నేను అతనికి గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నాకు అర్థమైంది ఏమిటంటే, నా స్నేహితునికి ఈ పుస్తకాన్ని గ్రాహ్యం చేసుకోగల సామర్థ్యం లేదని, ఆయన మరేదైనా ప్రయత్నిస్తే ఉత్తమమని. దురదృష్టవశాత్తు అతను ఇంకా దీన్ని చదవడానికి సిద్ధంగా లేరు. అతను ఒక్కరే కాదు, ఒకవేళ దీన్ని చదువుతున్న పాఠకుల్లో ఎవరైనా అంతరిక్ష యుద్ధాలు, రక్తపాతం, హింస, లైంగిక నేరాలు, గ్రహాలు పెద్దపెట్టిన పేలి హింస, గాలిలోకి వెదజల్లడం లాంటివి ఆశిస్తున్నట్లయితే మీ డబ్బు, సమయం వృధా చేసుకున్నారని గ్రహించండి. దీనికి బదులుగా మీరేదైనా సైన్స్ ఫిక్షన్ నవలను కొనుక్కోవాల్సింది. ముందు మాటలోనే హెచ్చరించడం జరిగింది. ఈ పుస్తకం చదవాలి అంటే మీరు పూర్తి ఏకాగ్రతతో, నిష్పక్షపాతంగా, సానుకూల ధోరణిలో చదవాల్సి ఉంటుంది. లేదంటే మీ సమయాన్ని వృధా చేసుకున్నట్లే. ఇంకా మీరు ఖర్చు చేసిన డబ్బుకు మీ జీవితంలో గొప్ప బహుమానం పొందుతారు. అయితే అది భౌతికమైనది కాక ఆధ్యాత్మికమైనది అయి ఉంటుంది. నిజానికి అదేగా అత్యంత విలువైన బహుమానం కదూ. నా వ్రాతప్రతిని ఈ పాటికే చదివేసిన వారి నుంచి నాకు ఎన్నో అంశాలు బోలెడంత ఫీడ్బ్యాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా క్రైస్తవ మతం గురించి. అయితే ఈ అంశంపై స్పందించడానికి నేను సుముఖంగా లేను. ఒక్క మాట గుర్తుంచుకోండి, నోటి మాటలు గాలిలో కోటలు, అక్షరానికి లేదు క్షరం. ఈ పుస్తకంలోని అంశాలతో కొత్త మతం లేదా శాఖలను ఏర్పాటు చేయాలని వారెందుకు అనుకుంటున్నారు? ఈ భూమిపై ఈనాటి వరకు ఉన్న మతాలు
మానవాళికి ఏమాత్రం మంచి చేశాయంటారు? క్రూసేదుల కాలంలో ముస్లింలు రోమన్ క్యాథలిక్కులతో మతం మారి దేవుని పేరు మీద పోరాటాలు చేశారు. స్పానిష్ క్యాథలిక్కులు ఆనాటి ఆధునిక నాగరికులు అయిన అజిటెక్లను కొల్లగొట్టి దోచుకుని అత్యాచారాలు చేశారు. ఎందుకంటే అజిటెక్ల క్యాథలిజాన్ని అవలంబించలేదనే నెపంతో నిజానికి అజిటెక్లకు వారి సొంత మతం సంస్కృతి ఉన్నాయి. అయితే మరో అవకాశం లేక వేలాది మంది భక్తులను తమ దేవతలకు బలి సమర్పించుకున్నారు. లక్షలాది సంవత్సరాల క్రితం ఉత్తరాఫ్రికాలో వేర్పాటువాద బకరాటియన్లు ఇదే పని చేశారు, గుర్తుందా? ఈ మతాలని జాగ్రత్తగా అధ్యయనం చేసిన పూజారులు ప్రజలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని పాలించడానికి అధికారాన్ని, సంపదలను పొందేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. రాజకీయాలకు మళ్ళీనే ఏ మతమైనా దాని నాయకుడి యొక్క అధికార దాహం మరి దురభిమానం కోసమే ఏర్పడింది. క్రీస్తు గాడిదనెక్కారు, సిలువ వేయబడ్డారు, ఓ మతం పుట్టుకొచ్చింది. ఈ గాడిదేమో రోల్స్ రాయిస్లా మారిపోయింది. ఇంకా వాటికన్ గురించి చెప్పేదేముంది? ఈ గ్రహం మీదే అత్యంత సంపన్నమైన శక్తి. రాజకీయాల్లో కుటిల రాజకీయ నేతలెందరో గర్వం, అహంకారాలతో ఉప్పొంగిపోతున్నారు. సంఘానికి తన సంపద మరి పరపతిని చూపించుకుని సంతృప్తి చెందుతున్నారు. మరి వారి చేతిలో మోసగించబడ్డ లక్షలాది మంది ప్రజల సంగతి ఏమిటి? వారు సంతృప్తిగానే ఉన్నారా? ఈ గ్రంథం భూగ్రహవాసులకు జ్ఞానోదయం కలిగించడానికే కాక వారు కళ్ళు తెరిపించి తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేల్కొనపడానికే రచించమని తావో తెలిపారు. కొంతమంది కుళ్ళు రాజకీయ నాయకుల నేతృత్వంలో మనం స్వేచ్ఛా జీవులమని, ప్రజాస్వామ్యంలో ఉన్నామని నమ్మకంతో ఉన్నప్పటికీ విశ్వ నియమాలతో పోల్చినప్పుడు మనం అస్వతంత్రులమని, ఓ గొర్రెల మంద వంటి వారమని తెలుసుకుంటామని తావో వారి బృందం మన గురించి ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు మనం ఆ దారి నుంచి పక్కకు తొలగి మేము స్వేచ్ఛ జీవులమని భావిస్తాం, కానీ అదో భ్రమే అని. ఎందుకంటే మనం ఏమాత్రం గ్రహించకముందే కబేళాలో బలి అవుతామని హెచ్చరిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఓ పొగ తెరలా వాడుతున్నారు. వీరిలో అత్యధికులకు 3 దేవుళ్ళు ఉన్నారు: అధికారం, సంపద, కీర్తి. ఆర్కి వెల్లడించినట్లుగా వారంతా సామాన్య ప్రజానీకాన్ని చూసి భయపడతారు. ఎందుకంటే ఈ ప్రజా సమూహాలు తాము కోరుకున్నది సాధించి తీరుతారు కనుక. రష్యాలోని కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇప్పుడు కుప్పకూలిపోయింది. అలాగే కేజీబీ అనేది ఓ దుర్మార్గపూరిత శక్తివంతమైన సంస్థ అని ప్రజలందరికీ తెలుసు. కానీ నా లేదా మన స్నేహితులు పెద్ద మొత్తంలో హింసను ప్రోత్సహించటాన్ని అడ్డుకున్నారు అని వెల్లడించక తప్పదు. ఇది ఎంతో కాలంగా నాకు తెలిసిన వారు ఉద్దేశపూర్వకంగా ఈ పుస్తక ప్రచురణను ఆలస్యం చేశారు. అందువల్లే దీన్ని బహిర్గతం చేయాల్సి వచ్చింది. మానవ జాతి స్వేచ్ఛ ఎంపికతో సృష్టించబడ్డారని గుర్తుంచుకోండి. దీన్ని తిరస్కరించిన నిరంకుశ ప్రభుత్వాలన్నీ ఏదో ఓనాడు కుప్పగూలిపోతాయి. ఇంకా మీ దృష్టిని చైనా మీదకు మళ్ళిస్తే, ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ఎన్నో దేశాల నేతలు ఒకసారి అధికారంలోకి వచ్చాక తమకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. దానికి సలక్షణమైన ఉదాహరణ ఫ్రెంచ్ ప్రభుత్వం. అది నేటికి పసిఫిక్లో అణు పరీక్షలు జరుపుతూ మనకు మిగిలి ఉన్న గొప్ప వనరుల్లో ఒకటైన సముద్రాన్ని రేడియేషన్తో కలుషితం చేస్తోంది. మ్యూరోలోని ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు కొన్ని చేపల్లోని రకాలను, అంటే ఉదాహరణకు ప్యారెట్ ఫిష్ లాంటివి, అటామిక్ రేడియేషన్ ప్రభావానికి లోనవుతున్నాయని ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది. ఆ చేపలు వారి సహజ పరిణామానికి మించి 3 రెట్లు పెరిగాయి. అదే పరిస్థితి మన జలాల్లో కనిపించే తెల్ల సొరచేపకు సంభవించకూడదని మనమంతా ఆశిద్దాం. ఇంకా మ్యూరులో నీటి అడుగున జరిగిన పేలుళ్ల తేదీలను జాగ్రత్తగా గమనిస్తే అది జరిగిన కొన్ని గంటల్లోనే, సాధారణంగా 2 నుంచి 4 రోజుల్లో
గ్రహంపై ఏదో ప్రదేశంలో భారీ ఎత్తున భూకంపం నమోదవడం మీరు తెలుసుకుంటారు. అలా ఫ్రెంచి రాజకీయ నాయకులు దశాబ్దాల తరబడి గ్రహస్థాయిల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఓ ఫ్రెంచి వాడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి. వందలాది చమురు బావులకు నిప్పంటించి సద్దాం హుసేన్ కూడా ఈ భూగ్రహానికి తీరని అన్యాయం చేశారు. కువైట్లో అతను దురాఘాతాలు చేయాలని ప్రయత్నించాడు. వీటి వల్ల యునైటెడ్ నేషన్స్ స్పందన ఏమిటో. బ్రెజిల్లో ప్రభుత్వాలే ఓ క్రమ పద్ధతిలో అమెజాన్ పర్యారణ్యాలను నాశనం చేస్తుంటే వారి రాబోయే తరం కూడా గ్రహస్థాయిలో నేరం తలపెడుతోంది. ఈ వ్యవస్థ మారాలి అంటూ ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు దాని గురించి ఏమీ పట్టించుకోరు. మన శిక్షా విధానాన్ని అందరూ అసహించుకుంటున్నారు. నిజానికి అది ఏమీ బాగాలేదు. నేరస్తులకు అనుకూలంగా చట్టాలు చేసినట్లు అనిపిస్తుంది. కనుక వాటి గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. బకరాటియన్ల పద్ధతిని పాటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది అచిటెక్కుల మాదిరిగా కాకుండా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ సరిగా లేదు, వాళ్ళు దీన్ని మార్చాలి అనుకోవడం కాదు. వాళ్ళంటే ఎవరు? పార్లమెంటేరియన్లు, రాష్ట్ర దేశాధినేతలు అందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన వారే. అంటే మీరే ఎన్నుకున్నారు. వ్యవస్థ మారాలి అంటే చట్టాలు వాటి నాయకులతో పాటు మారాలి. మీ తరఫున ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులను మీరు బలవంతం చేసి ఒకసారి శాశ్వతంగా ఈ అసమర్థ చట్టాలు, అసమర్థ వ్యవస్థను మార్చమని ఒత్తిడి చేయాలి. ఈ రాజకీయ నాయకులు సాధారణంగా ఏదైనా కార్యాన్ని తమంతట తాము చేపట్టలేని సోమరులు. ప్రతి చట్టం అమలుపరచడానికి ఎంతో బాధ్యతగా వ్యవహరించి పనిచేయాల్సి ఉంటుంది. తరచూ ఎన్నో సంశయాలు తలెత్తుతుంటే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇదివరకే చెప్పినట్లుగా వీరిలో చాలామంది నాయకత్వం వహించేది ఎందుకంటే కీర్తి సంపదలు అతి త్వరగా గడించవచ్చు అనే దురాలోచనతోనే. ఈ సందర్భంగా మీరు ఓ స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని పరీక్షించడానికి అతని వేతనాన్ని ఓ సబర్బన్ బ్యాంకు మేనేజర్ స్థాయికి తగ్గిస్తే చాలు. అభ్యర్థులు తగ్గిపోవడం గమనిస్తారు. అయితే అప్పటికి మిగిలి ఉన్నవారే నిజాయితీ పరులు, మరి ప్రజల కొరకు చిత్తశుద్ధితో సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నవారు. రాజకీయ నాయకులను ఎన్నుకున్న పౌరులు మీరు దేశం కోసం మీరు కలలు కన్నట్లుగా వారు పాటుపడడం లేదు. ఏదో ఓ రోజు సరైన సమయం ఆసన్నమైనప్పుడు ఆ పౌరులంతా సమైక్యమై ఆ నాయకులను సమర్థవంతంగా పనిచేసేలా ఒత్తిడి చేస్తారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకునేలా బలవంతం చేస్తారు. మరో పరిష్కారం లేనప్పుడు సామాన్య పౌరుడు సైతం ఓ రాజకీయ నాయకుడిని తన విధులను సక్రమంగా నిర్వర్తించమని ఒత్తిడి చేయవచ్చు. చేయాలి కూడా. జాగ్రత్త, మనం ఇక్కడ అరాచకత్వం గురించి కాదు మాట్లాడుకుంటున్నది. కేవలం క్రమశిక్షణ, ప్రజాస్వామ్యంలో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి మాత్రమే, నిరంకుశత్వంగా పాలించడానికి కాదు. ఒకవేళ వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆ నాయకుడు అధికారంలో ఉంటూ లక్షలాది ప్రజలను నిరాశపరిచినందుకు, తదుపరి ఎన్నికల వరకు ప్రజలను మోసగించినందుకు వారి పట్ల ఎలా ప్రవర్తించాలో మీరే ఆలోచించుకోండి. ఈ ప్రముఖ రాజకీయ నాయకులు తమ విలువైన సమయంలో 80% పార్టీలోని అంతర్గత రాజకీయాల్లో తలదూర్చి తమలో తాము కుమ్ములాడుకోవడం కంటే తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నెరవేరిస్తే మంచిది. ప్రజలంటూ ఉంటారు మనం ఏం చేయగలము, మన చేతుల్లో ఏమీ లేదు అని. మరి సరిగ్గా అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. దేశ పౌరులచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తాము నెరవేరుస్తామని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా చెప్పిన కార్యాచరణ అమలు చేసేలా సామాన్య ప్రజానీకం కృషి చేయండి. సామాన్య ప్రజానీకానికి అపారమైన శక్తి ఉంది. ఆర్కి చెప్పినట్లుగా మానవులు కలిగి ఉన్న గొప్ప ఆయుధం ఏమిటంటే వారి మేధస్సు. అది అంతులేని శక్తి. అది అహింసాయుతమైన శక్తి కనుక అత్యుత్తమైనది. హింస ఎప్పుడు
మరింత హింసాత్మకమైన పరిస్థితులకు దారితీస్తుంది. అందుకే క్రీస్తు తెలిపారు, ఖడ్గంతో జీవించేవాడు ఖడ్గం చేత మరణిస్తాడు అని. చైనాలోని బీజింగ్లో ఓ నిరాయుధుడైన సామాన్య వ్యక్తి కేవలం తమ అస్తిత్వం చేత ఒక ట్యాంకర్ను ఆపగలిగాడు. దాన్ని అతడు ఎలా సాధించాడు? ఎందుకంటే యుద్ధ ట్యాంకర్లో ఉన్న సాయుధ సైనికులు అతన్ని వెంటపడే ధైర్యం చేయలేదు. ఓ నిరాయుధుడైన వ్యక్తి యొక్క త్యాగ నిరతికి ముచ్చటపడ్డారు. లక్షలాది మంది ప్రజలు దీన్ని టెలివిజన్లో వీక్షించారు. మహాత్మా గాంధీ స్వయంగా భయంకరమైన రక్తపాతం జరగకుండా అహింసా మార్గంలో నడిచాడు. ఒకవేళ తాను 50,000 మందిని కలకత్తా పంపించి ఉంటే వారంతా ఓచకోతకు గురయ్యేవారని లార్డ్ మౌంట్ బాటన్ భావించారు. అయితే మహాత్మా గాంధీ ఒకే ఒక్కరు ఆ భయంకరమైన నరమేధాన్ని అహింసాయుతంగా మార్చివేసి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఒకసారి ఆర్కి వాళ్ళ గ్రహంపై చెడిపోయిన వాహనాలతో రహదారులను స్తంభింపచేశారు. అవి దాదాపు 10,000 ఉన్నాయి. పోలీసులకు అవి ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిసాక ఏమీ చేయలేకపోయారు. ఎప్పుడైనా ఫైర్ ఇంజన్ లేదా అంబులెన్స్ వెళ్లాల్సి వస్తే ప్రజలు తమ వాహనాలను మార్గంలోంచి పక్కకు తప్పించి దాన్ని వెళ్ళడానికి అనుమతించేవారు. తర్వాత తిరిగి దాన్ని మొదటగా ఎక్కడుంచారో అక్కడే అడ్డుపెట్టేవారు. అదే సామాన్యుడి శక్తి. ఆ చోటు నుంచి వారు ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ తిననూ లేదు, అలాగే ముఖ్యంగా అరవలేదు కూడా. అందరూ మౌనంగా శాంతి భద్రతలను పాటించారు. సహజంగానే రహదారులు అడ్డు తొలగించాక ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు. అయితే మెకానిక్ సహాయం లేకుండా వారి వాహనాలను ఎలా తొలగించి ఉంటారో మరి. దేశమంతటా కుప్పకూలినట్లు అయింది. వారికి ఏ బ్యానర్లు లేవు, స్లోగన్లు లేవు, అరవటాలు పోట్లాడటాలు ఏమీ లేవు. కేవలం ప్రభుత్వానికి తమ ధిక్కారాన్ని వినిపించారు. అసత్యాలు మోసాల్లో పీకల్లోతు కూరుకుపోయిన తమ ప్రతివాది యొక్క వాదనను వినటానికి వారంతా ఎదురు చూశారు. అప్పటికే ప్రభుత్వానికి తమ డిమాండ్లతో ఒక లేఖ వ్రాశారు. కనుక వీరి డిమాండ్లు ఏమిటి, వీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారన్న సంగతి ప్రభుత్వ అధికారులందరికీ తెలుసు. ఆ లేఖ పంపిన వ్యక్తి పేరేమిటో తెలుసా? శ్రీ పౌరుడు. ఆర్కి చెప్పినట్లుగా 1,00,000 మంది ప్రజలు నిశ్శబ్దంగా తారు రోడ్డుపై లేదా రైల్వే స్టేషన్ లైన్పై లేదా వీధుల్లో పడుకొని పోలీసులతో, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి, నేను అనారోగ్యంతో ఉన్నాను, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆ పోలీసులు అకారణంగా రోగులు, అశక్తులపై బాష్పవాయువు ప్రయోగించలేరు కదా. సామాన్యుడి నిరసనతో ప్రజలు దేశమంతా స్తంభింపజేశారు. అహింసాయుతంగా ఫలితం తీవ్రంగా వెల్లడైంది. ఆ దేశ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న బడాబాబులకు, అవినీతి రాజకీయ నాయకులకు నష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే విపణిలో వారు తమ లక్షలాది డాలర్లను కోల్పోయారు. ఏ పని చేయకుండా రోజంతా వీధుల్లో గడిపినందువల్ల ప్రజలంతా ఆనాటి తమ సంపాదనను కోల్పోయారు. అలా వారందరి యొక్క వేలాది లక్షల పవిత్ర ధనం త్యాగం చేసి వారు ఎంతో చేశారు. అందుచే ఆ ప్రజలు గెలిచారు. రోజు రోజుకు మనకు షరతులు విధిస్తున్నారు. మన ఆది భౌతిక మిత్రులంతా దీని గురించి ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. మీరు ఓ రోబో కాదు, మీరు ఓ మానవుడు, కనుక మీరిప్పటికైనా మేలుకోండి. ఒక ఉదాహరణ ఇచ్చానంటే మీరు భలే ఆశ్చర్యపోతారు. ఒక సూపర్ మార్కెట్లో బార్కోడ్ తరహా ధరవరలు మరి నూతన విధానపు క్యాష్ రిజిస్టర్ విద్యుత్ కోత కారణంగా నిలిచిపోతే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా? అదృష్టవశాత్తు మీరు ఆ దుకాణదారుడు కాదు, లేదంటే ఆ 10 సెంట్లను మీరు పోగొట్టుకునేవారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ పేరా చదవటం ఆపేసి మరి ఆ లెక్కను గణించినట్లయితే మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ అలా కాకుండా మీరు లెక్క తనిఖీ చేయకుండానే ముందుకు వెళ్తున్నారంటే మాత్రం మీరు రెండో కోవకు చెందుతారు. మరి మీరు మీ వైఖరి మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
మీరు దివ్యాత్మ అంశమైన మానవులు అని గర్వంగా భావించండి. అంతేగాని ఓ గొర్రెలా ప్రవర్తించడం మానేయండి. మీరు ఇప్పటికే ఈ అద్భుతమైన పుస్తకాన్ని దాదాపు ఆశాంతం చదివారు. నిజంగానే అద్భుతంగా ఉంది కదా? అవును, ఎందుకంటే ఇది కట్లెట్, చిప్స్, బర్గర్ లేదా ఓ గ్లాస్ జ్యూస్ కన్నా మీకు ఎక్కువ ఆసక్తిని కలిగించిందని మాకు తెలుస్తుంది. మరి అదే మీరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతను ఉద్దేశించి నేను చెప్పేదేమిటంటే, తావో నన్ను గ్రంథస్థం చేయమన్నదంతా మరి నేను ఇప్పుడు జత చేస్తున్న ఈ తుది పలుకులు అన్నీను యువతకే ఖచ్చితంగా వర్తిస్తాయి. అయితే నేను వారి కోసం ప్రత్యేకించి ఓ సందేశాన్ని జోడించాలని అనుకుంటున్నాను. ప్రియమిత్రులారా, మీలో ఆశను కోల్పోయిన నిరుద్యోగులు, పట్టణాలు, నగరాల్లో విసుగెత్తిపోయిన నగరవాసులంతా మీరంతా మీ జీవన శైలిని ఎందుకు మార్చుకోరు? అనారోగ్యకర పరిసరాల్లో స్తబ్దుగా నిరాసక్తంగా బ్రతికే బదులు ఏదైనా నవ్య పందాలో మీ జీవిత గమనాన్ని మీరే అందంగా సృష్టించుకోవచ్చు కదా. నేను ప్రత్యేకించి ఆస్ట్రేలియా గురించి వ్యాఖ్యానిస్తున్నప్పటికీ మౌలికంగా అన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది. మిగతా దేశాల వనరుల గురించి నాకు అంతగా అవగాహన లేదు. మీరంతా కలిసి సమూహంగా ఏర్పడి వ్యవసాయానికి అనుకూలమైన నేలను 99 సంవత్సరాల ఒప్పందంపై కౌలుకు ఇవ్వమని ప్రభుత్వాన్ని అర్థించండి. అలాంటి భూములు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి, నన్ను నమ్మండి. వాటిని పరిశీలించే సహాయకులు కనీసం వస్తువులను సరిచూడలేరు కూడా. ఆ వస్తువులపై ఉన్న సంకేతాలతో వ్యాపారం చేయడం ఎంతో అసాధ్యమైన పని అయిపోతుంది. వేయించిన శనగల ధర తెలుసుకోవడానికి వినియోగదారుడు వ్యాపారి తనకు అందించిన బిల్లును పరిశీలిస్తే తప్ప తెలుసుకోలేకపోవడం మీరెప్పుడు గమనించనే లేదా? అయితే అదెంతో కఠిన ప్రయాస కూడా. అంటే ధనాన్ని మీరు ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా మీకు తెలియటం లేదు. మీ సంపాదనపై పూర్తి నియంత్రణ ఆర్థికవేత్తలకు మరి వాణిజ్య వర్తకులకే ఉంటుంది. నాకు తెలిసిన ఓ చిన్న దుకాణదారుడు తన క్యాష్ రిజిస్టర్ లావాదేవీల్లో తల మునకలై ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను ఒక్కో వస్తువు $1.38 చొప్పున నాకు 2 వస్తువులను విక్రయించాడు. నేను అతనికి అందించిన $5కు బదులుగా నాకు తిరిగి ఇవ్వవలసిన సొమ్మును ఓ పేపర్పై గణించడానికి నేడు అందరికీ పట్టినట్లే అతనికి కూడా 3 నిమిషాల సమయం పట్టింది. చివరికి అతను $2.34 తిరిగి ఇచ్చాడు. ఎందుకంటే మరి అతను అతి చిన్న కూడికను తీసివేతలను కూడా మర్చిపోవటం వల్ల పేపర్పై వేసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ భూమిపై ఉన్న వేలాది మందిలాగే అతను కూడా మెషిన్ను నమ్ముకున్నాడు. ఈ ప్రజలకు క్రెడిట్ కార్డులు, కంప్యూటర్ల పైన ఉన్న విశ్వాసం ఉంచి తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఇకపై వాళ్ళు తమంతట తాము ఆలోచించకుండా కేవలం ఆర్థికవేత్తలు, వాణిజ్య వర్తకులపైనే ఆధారపడతారు. అందువల్ల వారు తమ నియంత్రణను కోల్పోతారు. మనం ఒక చిన్న ప్రయోగం చేసి నేను విశదీకరించాలి అనుకుంటున్న దాన్ని అర్థం చేసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సరే. కొన్ని వ్యాఖ్యలపైన $2.76 విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు వివరించాను కదా. నేను ఆ దుకాణదారునికి అందజేసిన $5కు ప్రతిగా అతను నాకు $2.34 తిరిగి ఇచ్చాడు. ఈ అంశాలు అన్నింటినీ మీరు స్వయంగా మీరే ఏ రసాయన ఉత్పత్తులు వినియోగించకుండా పండిస్తారు. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయదారుల సమూహాలు చక్కగా పనిచేస్తాయి. అయితే బహుశా సంస్కృతులకు అలవాలమైన ఆస్ట్రేలియాలో మీరు మరింత ఉత్తమంగా పనిచేయవచ్చు కూడా. అంటే ఇక్కడ ఇతరుల కన్నా మెరుగ్గా ఎలా పనిచేయడం అనేది ప్రశ్న కాదు. ఆత్మగౌరవంతో ఉంటూనే ఇతరులతో సామరస్యపూర్వకంగా జీవనం కొనసాగించడం అనేది చాలా ముఖ్యం. ఇంకా ఆధ్యాత్మికత మరి వినోదం మొదలైన అంశాల గురించి చెప్పాలంటే మీ సొంత డిస్కోలు మీరు ఆనందించవచ్చు. నిజానికి ఓ నగరంలో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే డిస్కోలు లేదా బహిరంగ ఆట పాటలు అనేవి గొప్ప సరదాగా ఉంటాయి కదూ. మీ సొంత గ్రంథాలయాలు, థియేటర్లు, రంగస్థలాలు లెక్కలేనన్ని పాత్రలను సృష్టించి వాటికి నాటకాల రూపంలో ప్రాణం పోస్తాయి.
అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అక్కడ టేబుల్ టెన్నిస్, బౌల్స్, బిలియన్స్, సాకర్, నెట్బాల్, ఫెన్సింగ్, సర్ఫింగ్ లాంటివి మాత్రమే కాక చదరంగం, విలువిద్య, గుర్రపు స్వారీ, చేపలు పట్టడం, కోడి పందాలు, తెరచాప పోటీలు, ఇలా జాబితా పెరిగిపోతూనే ఉంటుంది. కొందరికి సాంప్రదాయ నృత్యంలో ఆసక్తి ఉంటే మరికొందరికి యుద్ధ కళలంటే మక్కువ ఎక్కువ. విపరీతమైన స్పర్ధలు రేపే హింసాత్మక కేళిని నివారించడానికి మీరు తోడ్పడాలి. ఓ నగర వీధి మలుపులో నిలబడి చేసే వాటికన్నా మిన్నగా మనం ప్రకృతిలో మమేకమైపోయి అనేక కార్యాలను చేయవచ్చు కాదంటారా? యోగ సాధన ద్వారా మన భౌతిక మరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రయోజనం చేకూరుతుంది. నేను దీనిని సంపూర్ణంగా సమర్థిస్తాను. మరీ ముఖ్యంగా చక్రాల మీద ఏకాగ్రతను నిలిపి చేసే ధ్యాన ప్రక్రియలు, ప్రతిరోజు సంధ్యా సమయాల్లో చేసే 30 నిమిషాల యోగాభ్యాసం ఎంతో బాగుంటుంది. మీరు నవతరానికి ప్రతినిధులు. మీలో చాలామంది ప్రకృతి మరి పరిసరాలతో వ్యతిరేకించకుండా తాదాత్మ్యమైపోవడమే బాగా అవగాహన చేసుకున్నారు. ఈ విధంగా మీరంతా సామూహిక వ్యవసాయం చేసి స్వయం ప్రతిపత్తిని పొందవచ్చు. మీ చుట్టూ ఉన్న వారికి మీరు సోమరిపోతు కాదని నిరూపించుకోవడం మీకు ఎంతో సంతృప్తిని, గర్వాన్ని కలిగిస్తుంది. నిజానికి మీరు ఓ దేశం కన్నా కూడా మెరుగ్గా పనిచేస్తున్నారు. అంతేకాదు, మీరు ఏ దేశంలో నివసిస్తూ ఆ ప్రభుత్వ పాలనను గౌరవిస్తూనే మీ స్వీయ నియమాలు మరి అంతర విభాగాలతో కూడిన అతి చిన్న సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. సుపరిపాలన చేసే ఏ ప్రభుత్వమైనా మీకు సరైన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తుందని భావిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా ఎంతో కొంత ప్రజాధనాన్ని వృధా చేస్తూనే ఉంటుంది. అయితే అలాంటి గొప్ప కారణానికి స్పందించినట్లయితే అదెంతో హర్షణీయం. అయితే మీరు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని వేలెత్తి చూపించి నిరాశావాదులు అని నిరూపించడానికి కొందరు కంకణం కట్టుకుని కూర్చుంటారు. వ్యక్తిగతంగా నాకు మీపై పూర్తి విశ్వాసం ఉంది. మీ యువతరమే మరింత మెరుగైన, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నిర్మిస్తుందని నమ్మకం ఉంది. తావోరి సందేశం మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించిన అని మీరు భావించట్లేదా? అందువల్ల మీరు మీ సొంత నియమావళి ఏర్పరచుకొని బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నారని నిరూపించుకోవాలి. అలాగే మీ వాస్తవ రూపమైన సూక్ష్మ శరీరానికి హాని కలిగించే మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అవసరం ఉండబోదని తెలుసుకోండి. ఒకవేళ మీ స్నేహితులు ఎవరైనా ఆ ఉచ్చులో పడితే మీ సహాయాన్ని అర్థిస్తే వీలైతే వారికి తోడ్పాటు అందించండి. మీ ఎదుట ఓ ఉన్నతమైన ఉద్యోగం ఉంది. అది మీ సన్నిహితులకు సహాయపడడానికే కాదు, ఓ నూతన పంథాలో మీ అందరి జీవితాలను పునర్వ్యవస్థీకరించడానికి అది వేచి చూస్తోంది. తద్వారా మీరు చెప్పలేనంత ఆనందం పొందుతారు. భౌతిక దృక్పథంలో చూస్తే మీరు ప్రకృతి మాత రుణం తీర్చుకోవటంలో మొదటివారు అవుతారు. మీ మనుగడకు మీకు ఏమేమి ఆవశ్యకం? గాలి, నీరు, ఆహారం, పండ్లు, కూరగాయలు. పర్యావరణ పరిరక్షణార్థం మీరు ప్రదర్శించే వాటిని విమర్శించే ప్రకృతి వ్యతిరేక మందబుద్ధులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అసమ్మతిపూర్వకంగా గ్రీనీ లేదా హిప్పీ అని పిలవచ్చు. ఈ ప్రపంచానికి అంతటికీ మరీ ముఖ్యంగా మీకు మీరే రుజువు చేసుకోండి మీరు బోధించేదంతా ఆచరిస్తారని. ఎందుకంటే మీరు మీ సామూహిక వ్యవసాయం ప్రారంభించినప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాక మీ అంతట మీరే అడవులను రూపొందించగలరు. మీ బృందాల్లో నుంచి యజమానులు లేదా మార్గదర్శకులను కాకుండా కొంతమంది బాధ్యతాయుతమైన ప్రజలు, సలహాదారులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోండి. పిడివాద రాజకీయ నాయకుల నేతృత్వంలో కన్నా సమర్థవంతంగా మీరే మీ ప్రపంచాన్ని పాలించుకోగలరని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ విశ్వం తరఫున మీకు నా ధన్యవాదాలు. 9వ అధ్యాయంలో మతం గురించి, రాజకీయాలు, సమాజం ఎదుర్కొంటున్న 2 నీచమైన శాపాలని తావో తెలిపారు. అందువల్ల నా సలహా లేదా సమాధానం కోసం మీరు మా ప్రచురణకర్తను మీ ఉత్తరాలలో ముంచెత్తి నన్ను మీ గురువుగా లేదా
ఓ కొత్త మతానికి సృష్టికర్తగా భావించే ముందు మరోసారి సావధానంగా ఆలోచించండి. మీరు తావోరి మరి నా యొక్క సంకల్పానికి విరుద్ధంగా వెళ్తున్నారు. మరి దానికి ప్రతిగా మీరేమీ పొందబోరు. తావో ఇదివరకే తెలిపారు, మానవుని అత్యున్నత మందిరం అతని అంతరంలోనే ఉంది. ధ్యానం మరి ఏకాగ్రత అభ్యాసాలతో తన ఊర్ధ్వాత్మ యొక్క అనుసంధానం ద్వారా తన సృష్టికర్తతో సర్వకాల సర్వావస్థల్లోనూ సంభాషించవచ్చు. ఆలయాలు గోపురాలను నిర్మించటం, చర్చిలు మందిరాలను స్థాపించటం, ఆశ్రమాలను నెలకొల్పటం లేదా అలాంటి వారి గురించి నాతో చర్చించవద్దు. మీ అంతరంగంలోకి తొంగి చూసుకుంటే ఆయనతో సంభాషించడానికి అవసరం అయినవన్నీ మీలోనే ఉన్నాయని మీరు గుర్తిస్తారు. ఎందుకంటే వాటన్నింటినీ అక్కడ ఉంచింది ఆయనే కనుక. చివరగా నేను ఇలా చెప్పి ముగిస్తాను. తావో మరి తావోరీల యొక్క వినయపూర్వకమైన సేవకుడిని అయిన నాకు దీన్ని గ్రంథస్థం చేయమని ఆదేశించగా చివరిసారిగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీకు నమ్మకం కలిగిన లేదా నమ్మకం లేని ఏ మతాన్ని కూడా ఆ గొప్ప స్పిరిట్, దైవం లేదా సృష్టికర్త మీరు ఏ పేరుతో పిలుచుకున్నా కానీ ఆ శక్తి మీ విశ్వాసాలను ఏ మాత్రం మార్చాలని ప్రయత్నించడం లేదు. ఏ మతం, ఏ విశ్వాసం, దీనితో సహా ఏ గ్రంథం ఈ విశ్వంలో ఆయన తెలిపిన సత్యాన్ని మరి ఆ మార్గాన్ని ప్రభావితం చేయలేవు. ఒకవేళ ఓ మతం, ఓ శాఖ లేదా కోట్లాది మంది ప్రజలు తద్విరుద్ధంగా కోరుకున్నప్పటికీ నదులు నిరంతరం తమ మూలం నుంచే గమ్యానికి ప్రవహిస్తాయి. సృష్టికర్త యొక్క విశ్వ నియమం సత్యం, శాశ్వతం అయినది. సృష్ట్యాదిలో ఆయన ప్రవేశపెట్టిన విశ్వ నియమాన్ని ఏ ఒక్కరూ ఏనాటికి మార్చలేరు. ఎంజేపీ డిమాకే, కైన్స్, ఆస్ట్రేలియా, ఏప్రిల్ 1993. ఓకే మాస్టర్స్, ఈ తయ్యూబా గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానం ఈరోజుతో కంప్లీట్ అయింది. ఈ అన్ని ఎపిసోడ్స్ ఎంతో శ్రద్ధగా వింటూ అద్భుతంగా దీన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అయితే ఈ బుక్కుని కనీసం 3 సార్లైనా చదవండి లేదా వినండి అని డిమాకే గారు చెప్తున్నారు. అందుకే అలా చేసినప్పుడే మనకి ఇందులో ఉన్న జ్ఞానం, ఇందులో ఉన్న లోతుపాతులన్నీ కూడా, దీనిలో ఉన్న గుప్తమైన రహస్యాలు కూడా మనకి అర్థమవుతాయి మాస్టర్స్. శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.